Hi all. Hi all. Co-founder friend. Co-founder friend. Hi friends, గుడ్ ఈవినింగ్. ఈరోజు మనం బీట్రూట్ హల్వా అనేది ఏ విధంగా చేసుకోవాలనేది చూసుకుందాం. ఇంట్లో ఎప్పటి నుంచో బీట్రూట్స్ అలాగే పడి ఉన్నాయి, అటు కర్రీ చేయట్లేదు, ఏమీ చేయలేదు, స్వీట్ కూడా చేయలేక చాలా రోజులు అవుతుంది. అందుకని ఫస్ట్ నేను 3 బీట్రూట్స్ తీసుకున్నాను, స్మాల్వి. దాన్ని పీల్ ఆఫ్ చేసుకొని వాష్ చేసుకుంటున్నాను. తర్వాత ఇలా పీసెస్గా కట్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. మిక్సీలో వేసుకొని 1 కప్ వాటర్ వేసుకొని చిక్కగా మిక్సీ పట్టుకోవాలి. పట్టుకున్న తర్వాత ఇలాంటి స్ట్రైనర్తో మనం వాటర్ అంతా స్ట్రైన్ చేసుకోవాలి. బీట్రూట్ వాటర్ ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్తో అన్ని మెజర్ చేసుకోవాలి. ఒక 2 బౌల్స్ ఆఫ్ బీట్రూట్ జ్యూస్కి 1 గ్లాస్ ఆఫ్ రైస్ ఫ్లోర్ వాటర్, బియ్యం పిండి వేసుకోవాలండి. అరౌండ్ మిక్స్ చేసుకోవాలి. జ్యూస్ అండ్ బియ్యం పిండి కలిపి బాగా ఉండలు లేకుండా కలిపి పెట్టి పక్కన పెట్టుకోవాలి. తర్వాత కడాయి పెట్టుకొని మనం ఏ బౌల్తో అయితే మెజర్ చేసామో ఆ బౌల్ అంతా బెల్లం తీసుకోవాలి. ఆ బౌల్తోని 1 గ్లాస్ ఆఫ్ వాటర్ అండ్ 1 గ్లాస్ ఆఫ్ బెల్లం కూడా తీసుకోవాలి. ఇలా 1 బౌల్ ఆఫ్ జాగరి బెల్లం తీసుకోవాలి. ఇదే కప్తో మనం వాటర్ కూడా వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఈ బెల్లం అంతా వాటర్లో కరిగినాక తర్వాత స్ట్రైన్ చేసుకోవాలండి. కరిగిన తర్వాత మీడియం ఫ్లేమ్లో కరిగించుకోవాలి. పాకంలా కాదు, జస్ట్ కరిగించుకోవాలంతే. బెల్లం మెల్ట్ అయ్యేలోపు మనం ఒక ప్లేట్లో, మనం దేంట్లో అయితే స్వీట్ స్ట్రక్చర్ రావాలనుకుంటున్నామో దాంట్లో మనం ముందుగానే ఇలా నెయ్యి వేసుకొని దాన్ని గ్రీస్ చేసుకొని పెట్టుకోవాలి. ఆల్మోస్ట్ మనకి బెల్లం అనేది మెల్ట్ అయిందండి. దీన్ని స్ట్రైన్ చేసుకొని పెట్టుకోవాలి. చేసి పక్కన పెట్టుకోవాలి. సో దాంట్లో ఉన్న డర్ట్ పార్టికల్స్ అన్నీ పోతాయి. ఇప్పుడు మనం అదే కడాయిలో మనం ముందుగా కలిపెట్టుకున్న బీట్రూట్ మిక్చర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఈ బెల్లం కలిపి లో ఫ్లేమ్లో తిప్పుకుంటూనే ఉండాలన్నమాట. దాంట్లో ఉన్న మధ్య మధ్యలో కొంచెం డ్రై ఫ్రూట్స్ అండ్ నెయ్యి కూడా యాడ్ చేస్తూ మిక్స్ చేస్తూ ఉండాలి. అండ్ ఇలాచీ పౌడర్ కూడా కొంచెం వేయాలి. లో టు మీడియం ఫ్లేమ్లో ఈ రెండు కలిపి మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇది కొంచెం గట్టిగా అయ్యేంత వరకు మధ్యలో ఇలాచీ పౌడర్ అండ్ డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకుంటూ, ఘీ కూడా వేయాలండి. ఇలాచీ పౌడర్, ఘీ అండ్ డ్రై ఫ్రూట్స్ వేస్తూ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. లో టు మీడియం ఫ్లేమ్లో లంప్స్ లేకుండా ఇలా తిప్పుతూనే ఉండాలండి. మీడియం ఫ్లేమ్లో చివరికి వచ్చేలేక లో ఫ్లేమ్లో పెట్టుకున్నా పర్లేదు, ఇలా తిప్పుతూనే ఉండాలి. ఈ స్టేజ్లో మనం నెయ్యి, డ్రై ఫ్రూట్స్ అండ్ ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. నెయ్యి, ఇలాచీ పౌడర్ వేసుకొని అండ్ డ్రై ఫ్రూట్స్ వేసుకొని దాంట్లో ఉన్న నెయ్యి అనేది బయటకు కనిపించేంత వరకు లో ఫ్లేమ్లో మనం తిప్పుకుంటూనే ఉండాలండి. ఇంచ్ ఆఫ్ సాల్ట్ అండ్ ఎండ్లో ఘీ వేసుకొని మనం పాత్రలోనికి, మనకి ఏదైతే స్ట్రక్చర్ కావాలనుకున్నామో ఆ పాత్రలోనికి తీసుకోవాలి. అయిపోయిందండి ఆల్మోస్ట్. ఈ విధంగా వచ్చినాక మనం ఆఫ్ చేసుకొని ముందుగానే గ్రీస్ చేసి పెట్టుకున్న ఘీ ప్లేట్కి కొంచెం డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఈ మిక్చర్ అంతా దాంట్లో వేసుకోవాలి. ఈ విధంగా మొత్తం ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఇలా ట్యాప్ చేసుకోవాలి. అందులో ఎయిర్ స్పేస్ ఏమీ లేకుండా మొత్తం పోవడానికి దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. ఒక 1 అవర్ పూర్తిగా ఫ్యాన్ గాలి కింద చల్లారినాక తర్వాత మనం ఫైనల్ అవుట్పుట్ అనేది చూద్దాం. పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా వేరే దాంట్లో మనం బోర్లించుకుంటే చూడండి ఎంత ఎక్సలెంట్గా వచ్చిందో. చాలా సాఫ్ట్గా బేకరీ మేడ్ హల్వా లాగా వచ్చింది. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చూద్దాం. బాటమ్ ఆఫ్ మై హార్ట్ ఐఎమ్ సేయింగ్ ఇట్ ఈస్ వెరీ టేస్టీ లైక్ ఎనీథింగ్. సో మీరు కూడా ట్రై చేయండి. ఇది మనం సూజీ రవ్వ కానీ లేదంటే బియ్యం పిండి లేకపోతే ఇంట్లో అప్పటికప్పుడు మనం మిక్సీ వేసుకున్న రైస్ అయినా వేసుకోవచ్చు. సో మీరు కూడా ట్రై చేసి ఏ విధంగా వచ్చిందో చెప్పండి. థ్యాంక్ యూ. Bye for the day. Subscribe for more videos like this.